హ్మ్. మూవీ అయితే ఫుల్ మైథాలజీ మూవీ. టైటిల్ మంచిగా సెలెక్ట్ చేసుకున్నాడు యాక్చువల్లీ. నో విజువల్స్ అయితే మొత్తం గ్రాఫిక్స్ విజువల్స్ ఉన్నాయి. ప్యూర్ విజువల్స్ లేవు. దాన్ని బట్టి మనం ఆలోచించొచ్చు. వీడియో ఎలా ఉంటది, నెక్స్ట్ మూవీ ఎలా ఉంటదని. మొత్తం మైథాలజీ బ్యాక్‌గ్రౌండేరా స్టోరీ అంతాను. రామాయణం బ్యాక్‌గ్రౌండ్‌లాగా కనిపిస్తుంది. వారణాసి అన్నాడు కాబట్టి. శివుడు బేస్డ్ కైండ్ ఆఫ్ మూవీ అనుకుంటా. మొత్తం ఆ త్రిశూలము, నంది మీద సవారీ చేస్తున్నాడు గదా! సో, వి కెన్ గెస్ థట్ మైథాలజీ మూవీ ప్యూర్‌లీ. ఇంక నెక్స్ట్ స్టోరీ ఏంటి స్టోరీ రివీలింగ్ అయితే అవ్వల అసలు. దేని గురించి ఫైట్ ఏంటని. పోస్టర్స్ చూసావా? యాక్చువల్లీ 'పృథ్వీరాజ్' ఉన్నాడు గదా! 'పృథ్వీరాజ్' ఏమో విలన్ గదా! తనేమో మైథాలజికల్ పవర్‌ని బ్యాడ్‌గా యూజ్ చేద్దాం అనుకునే టైపు. నాకు తెలిసి 'మందాకిని' క్యారెక్టర్ ఉంది కదా! 'ప్రియాంక చోప్రా' తనొచ్చేసి స్పై కైండ్ ఆఫ్ మూవీ థింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్ అయ్యుండొచ్చు. హీరో ఏమో ప్యూర్ లైక్ కైండ్ ఆఫ్ ఆస్ట్రోజన్ ఇది ఉంటది కదా! లైక్ అలా ఆహ్, మైథాలజీ గురించి రీడ్ చేసి వాటి గురించి సైంటిస్ట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ పర్సన్ కైండ్ ఆఫ్ పర్సన్ అయ్యుండొచ్చు. సో, వీటి కోసము వాళ్ళొస్తారు యాక్చువల్లీ. గవర్నమెంట్ పీపుల్ వీడిని వార్న్ వారణాసి ఫస్ట్ సిటీ గదా! ఫస్ట్ విలేజ్ ఫ్రమ్ వరల్డ్ కైండ్ ఆఫ్ పేరుంది గదా! సో, దాన్ని బట్టి ఏంటంటే, నాకు తెలిసి వీడి కోసం 'మహేష్ బాబు' కోసం గవర్నమెంట్ పీపుల్ ఏదో స్పై కైండ్ ఆఫ్ మిషన్ ఒకటి క్రియేట్ చేస్తారు విలన్ని ఆపడానికి. దానికి ప్రియాంక చోప్రా లీడ్ అవ్వచ్చు లేదా విలన్ అవ్వచ్చు. విలన్ సైడ్ అయ్యుండొచ్చు. కైన్ బి. సో, అలాగా బ్యాక్ డ్రాప్‌లో స్టోరీ. పార్ట్ 2 ఉండిద్దో లేదో నాట్ ష్యూర్. అదైతే రివీల్ చేయలేదు. స్టోరీ అయితే బిగ్ స్టోరీ. ఉండొచ్చు. పార్ట్స్ వైస్‌గా ఉండొచ్చు. ఏలియన్ షిప్ కైండ్ ఆఫా? స్పేస్ షిప్పా? బోత్. హ్మ్. నాకు తెలిసి ట్రెజర్ కైండ్ ఆఫ్ జంగల్ బ్యాక్ డ్రాప్ స్టోరీరా. ఒక నిధి కోసము హీరో ట్రై చేస్తాడు. విలన్ ట్రై చేస్తాడు. విలన్ పార్టీలోకి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక హీరోయిన్ వస్తదేమో అన్న. నిధంటే కైండ్ ఆఫ్ మైథాలజికల్ నిధిరా. పవర్‌ఫుల్ నిధి. అదుంటే మనం వరల్డ్‌ని కాంక్వర్ చేయొచ్చు. వరల్డ్‌ని డిస్ట్రాయ్ చేయొచ్చు కైండ్ ఆఫ్ స్టోరీ అనుకుంటున్నా. సూపర్ ఫ్యాషనబుల్. అయ్యుండొచ్చు. నాకు చూసినప్పుడు అదే అనిపించింది. మైథాలజికల్ మూవీయే. స్టోరీ ఎలా ఉండిద్దని గెస్ చేయటం కొంచెం కష్టమే. ఎందుకంటే 'రాజమౌళి' ఎలా తీస్తాడు, మన కరెంట్ ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' చూసుకుంటే అదు ఫ్రీడమ్ ఫైట్ గురించి క్యారెక్టర్స్ తీసుకొని బిల్డ్ చేసాడు గదా! ఫి ఫిక్షనల్ స్టోరీయేరా. మనం గెస్ చేయాల్సిందేంటంటే రియల్ లైఫ్ స్టోరీ కాదు. ఫిక్షనల్ స్టోరీ అంటే మైథాలజీ అది ఉంది గదా! మైథాలజికల్ బ్యాక్‌డ్రాప్ తీసుకొని ఈడు ఫిక్షనల్ స్టోరీ బిల్డ్ చేసుకొని తీస్తున్నాడు. ప్యూర్ జంగిల్ బ్యాక్‌డ్రాప్. ఆబ్వియస్లీ 'రాజమౌళి' కమర్షియల్ మూవీ తీయాలి. 'రాజమౌళి' వే ఆఫ్ టేకింగ్ ఈస్ లైక్ కమర్షియల్ మూవీయే గదా! కమర్షియల్ మూవీస్ తీయటానికే ఎక్కువ ఇష్టపడతారు. అంతే. అంతే. ఒక స్టోరీ ఎలా క్రియేట్ చేస్తాడంటే అది రియల్ స్టోరీ టైప్ ఆఫ్ స్టోరీ నరేట్ చేసుకొని క్రియేట్ చేస్తాడు గదా! అదొకటి బాగా ఉంటది ఎప్పుడు 'రాజమౌళి' సైడ్ నుంచి. 'బాహుబలి' ప్యూర్ మనోడేంటి బ్యాక్‌డ్రాప్ హిస్టారికల్ స్టోరీ తీసుకొని, అందులో తన ఐ మీన్ 'రాజమౌళి' ఓన్ స్టోరీ లైన్ తీసుకొని క్రియేట్ చేసిన మూవీ గదా! అలాగే ఇది హిస్టారికల్ 'బాహుబలి.' ఇది మైథాలజీ తీసుకొని దాని నుంచి ఒక ప్యూర్ స్టోరీ లైన్ క్రియేట్ చేసుకొని, దాన్ని ఇంటర్‌లింక్ కోసము ఒక పవర్ సోర్స్ ఏదో ఒకటి పెడతాడు. ఓకే. ఆ సోర్స్ మనం ఓన్ చేసుకుంటే ఎలా వరల్డ్‌ని కన్క్వెర్ చేయొచ్చు. దానికోసం విలన్, హీరోయిన్ క్యారెక్టర్ గూడా ఒక సెపరేట్ రోల్ కైండ్ ఆఫ్. నాట్ రిలేటెడ్ టు దిస్ ఇది కాదు. హీరో సైడ్ నుంచి చేద్దామని నాకు తెలిసి స్పై అనుకుంటా హీరోయిన్ ఇక్కడ. విలన్ సైడ్ స్పై అవ్వచ్చు లేదా కైండ్ ఆఫ్
ఒక లైక్ ఏంటి గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక స్పై కైండ్ ఆఫ్ ఒక ఇదుంటది గదా! అదనుకోవచ్చు. స్టోరీ ఎక్కువ రివీల్ జేయలేదురా. ఒక సస్పెన్స్ కైండ్ ఆఫ్ ఇదే. 3 మినిట్స్ ఫస్ట్ టైము. వరల్డ్‌లో ఫస్ట్ టైము గ్లింప్స్ 3 మినిట్స్ ఇవ్వటం. నాకు 3 మినిట్స్ ఉన్నట్టు గూడా అనిపించలే వీడియో జూస్తే. మ్యాక్స్ ఒక విజువల్స్ చూపిచ్చాడు. ఒక స్టోరీ ఎక్స్‌ప్లనేషన్ లేదు. స్టోరీ ఏంటి అని చెప్పలేదు. ఇప్పుడు మనం గెస్ చేయడానికి కూడా చాలా టఫు. ఇప్పుడు స్టోరీ ఉంది. డైలాగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్యూర్ ఇచ్చారు. 120, 120 లొకేషన్ అంటే 120 లొకేషన్ కాదు. అదేంటి 120 కంట్రీస్‌లో రిలీజ్ చేస్తున్నాడు యాక్చువల్లీ. హ్మ్. ఆబ్వియస్లీ నాకు తెలిసి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయాక ఒక విజువలైజేషన్ ఒక మూవీ జేమ్స్ కెమెరాన్‌కేస్తాడు. చూపిస్తాడు. ఇది ఇంకా పాన్ ఇండియా మూవీ కాదు ఆబ్వియస్లీ. ఇట్స్ లైక్ పాన్ వరల్డ్ అనుకోవచ్చు. ఇంకా మనకి మార్వెల్ సీరీస్ ఎలాగో ఆ టైప్ ఆఫ్ సీరీస్ లాగా హ్యూజ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ రాజమౌళి విజువలైజేషన్‌లో, గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు కాబట్టి వరల్డ్ లెవెల్ స్టాండర్డ్స్ తీసుకొని చూపించగలుగుతాడు. నేటివిటీ మిస్ అవ్వదు. నేటివిటీ మిస్ అవ్వదు. బట్ అందరు ఇప్పుడు జస్ట్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే 'ట్రిపుల్ ఆర్' అవ్వచ్చు. దాని ముందొచ్చిన 'బాహుబలి' పార్ట్ 1, పార్ట్ 2 అవ్వచ్చు. ఈ 3 బేస్ చేసుకున్న ఇండియన్ రీజినాలిటీ, ఇండియన్ ఆడియన్స్‌ని ఫోకస్ చేసినట్టు మేక్ చేశారు. ఆల్ పాన్ ఇండియా దట్స్ ఇట్. ఓన్లీ ఫర్ తెలుగు ఆడియన్స్, ఓన్లీ ఫర్ హిందీ ఆడియన్స్ కాకుండా పాన్ ఇండియా లెక్క తీశారు. ఇప్పుడు ఈ కొత్త 'వారణాసి' మూవీ ఎలా తీస్తాడంటే పాన్ వరల్డ్. అందరికీ అదేంటంటే అర్థమయ్యేటలాగా 120 కంట్రీస్‌లో తీస్తున్నప్పుడు ప్రతి కంట్రీకి మనలో స్టోరీ ఎక్కాలని లేదు గదా! వీడేం ఫోకస్ చేస్తాడు? ప్రమోషన్స్ ఆబ్వియస్‌లీ రాజమౌళి పీక్ ప్రమోషన్స్ విషయంలో. అది పక్కన పెడితే స్టోరీ విజువలైజేషను, చూపించటం, స్క్రీన్ ప్లే ఎవ్రీథింగ్ 120 కంట్రీస్‌కి ఈక్వల్‌గా ఇది చేసుకుంటాం. ఆబ్వియస్‌లీ తెలుగు ఇండియన్ ఆడియన్స్ హాలీవుడ్ మూవీస్ కూడా అర్థం చేసుకొని, ఆ స్క్రీన్ ప్లేని తీసుకొని చేస్తారు గదా! లైక్ హిట్ చేస్తారు. స్టోరీని ఎక్కించుకుంటారు గాబట్టి